నమస్కారం. నేను చందు. ప్రేమే దైవం. ఈ లోకంలో సమస్తాన్ని కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది, స్వార్థం లేనిది, ద్వేషాన్ని, పశుత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్య ఔషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కుల మతాలకు అతీతమైన నవ సమాజ నిర్మాణానికి ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. వేద వాజ్మయమంతా ప్రేమనే బోధిస్తుంది. సకల జీవుల ఐక్యతకు ప్రేమే మూలమని పురాణాలు సైతం చెబుతున్నాయి. శ్రీరాముడు సర్వులను ప్రేమించాడు, వారితో అనుబంధం పెంచుకున్నాడు. పశు పక్షాదులను ప్రేమించాడు. అలాగే శ్రీకృష్ణుడు నమ్మిన వారందరినీ ఆదుకున్నాడు. గోవులను ప్రేమతో కాపాడి గోపాలుడయ్యాడు. ప్రేమ భగవత్ స్వరూపం. ఆ ప్రేమ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నిస్వార్థ సేవకు దారి చూపుతుంది. పరస్పర సహకారానికి పునాది వేస్తుంది. మనుషుల మధ్య సఖ్యతకు రెండక్షరాల ప్రేమ వారధిగా నిలుస్తుంది. నిజానికి మనిషిని మనిషిగా చూసేదే అసలైన ప్రేమ. ప్రేమ నిండిన ఒక మాట గాయపడిన హృదయానికి సాంత్వన కలిగిస్తుంది. నిరాశ నిండిన మనసులో ఆశలు రేకెత్తిస్తుంది. ఆర్థిక సంబంధాలు, కుల మతాలు, బాహ్య సౌందర్యం, ఆడంబరాలు ఇలా దేనితోనూ సంబంధం లేకుండా ఇచ్చిపుచ్చుకునేదే నిజమైన ప్రేమ. అందుకే ప్రేమను పొందడం కాదు, ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు వ్యక్తీకరించేది కాదు. ఆ వ్యక్తి కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వగలగాలి. అదే నిజమైన కొండంత ఓదార్పును ఇస్తుంది. అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లోనూ అండగా ఉండేవారే స్వచ్ఛమైన ప్రేమను అందించే నిజాయితీ పరులు. వారే అసలైన ప్రేమికులు. మనిషి ఆనందంగా సజావుగా మనుగడ సాగించాలనుకున్నప్పుడు అందరినీ ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. మూగ జీవుల పట్ల దయతో వ్యవహరించాలి. వాటికి ఆహారం పెట్టి దాహార్తిని తీర్చాలి. అప్పుడే మనల్ని ప్రేమించే వారి సంఖ్య పెరుగుతుంది. పసిపాపలో వెల్లివిరిసిన అమాయకమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమను మనం ఎదుటి వారిపై చూపించగలిగితే మోహ జగత్తులో అజాతశత్రువులుగా మనగలుగుతాం. ప్రేమ జీవన నావకు ఒక చక్కని చుక్కాని కాగలదు అంటారు పెద్దలు. ఆధ్యాత్మికతలో ప్రేమ ఒక అత్యున్నత స్థితి. ఈ స్థితిని పొందినవారు తమకు అపకారం చేసిన వారికి ఉపకారం చేసే విశాల హృదయం కలిగి ఉంటారు. ప్రేమకు మరో రూపం దయాగుణం. బాధల్లో ఉన్నవారిని కారుణ్యంతో ఆదుకుంటే అది వారి వేదనను దూరం చేస్తుందని బుద్ధుడు తన శిష్యురాలైన ఆమ్రపాలికి ఉపదేశిస్తాడు. ప్రేమ అంటే ఓ ప్రవాహం, నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. చెట్టు తన కొమ్మలను నరికే వ్యక్తికైనా చల్లని నీడను ఇచ్చినట్లుగా, ఏది ఆశించకుండా పువ్వు పరిమళాలు అందించినట్లుగా, మనిషి సైతం భూషణ తిరస్కారాలు లెక్క చేయకుండా అందరికీ ప్రేమను పంచాలి. సర్వజీవుల్లోనూ దేవుడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించాలి. తన ప్రేమను తోటి మనుషులకు మాత్రమే పరిమితం చేయకుండా పశు పక్షాదులకు అందించాలి. ప్రేమే దైవం, దైవమే ప్రేమ అని విశ్వసించాలి అని రాసిన అంతర్యామి ఇది. విశ్వనాథ రమగారు రాశారు. ఇదన్నమాట. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తే అది ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.